నరకం ఎక్కడో ఉండదండి. నిజంగా ఇక్కడే ఉంటుంది. భూమి మీద నరకం ఎవరైనా చూడాలి అంటే ఇక్కడికి వస్తే చాలు. కావాల్సినంత నరకం ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ నరకం అబ్బా! ఏంటి నరకం అంటుంది, భూమి మీద అంటుంది అని అనుకుంటున్నారా? నిజమేనండి నేను చెప్పింది. ఇక్కడ సిట్యుయేషన్ నేను కళ్ళమ్మట చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఒక కొడుకు బాధ, ఒక తల్లి బాధ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఓకేనా? గివ్ అవే అడుగుతున్నారుగా, మరి గివ్ అవే గిఫ్ట్ అయితే ఇది. ఎలా ఉంది? నాకు చాలా ఇష్టమైన ఐటెం. సూపర్గా ఉంటుంది. మిడిల్లో పింక్ స్టోన్ కూడా ఉంటుంది. సో అలాగైతే రెడీ అయిపోయింది. సో ఎప్పుడైనా సరే నేను చాలామందికి చెప్పేది వీడియోస్లో కూడా నేను చెప్తుంటాను. ముందు ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్తుంటాను. ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మనం హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే అది మీరు ఏది చేసుకున్నా, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒక బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఏదైనా సరే ఇంట్లో చేసుకున్నది ఏదైనా హెల్తీగానే ఉంటుంది. బయట టేస్ట్ కోసము అజినోమోటో అంటే టేస్టీ సాల్ట్, మీరు బయట ఏది తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే దాంట్లో టేస్ట్ కోసము అనేక రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతారు కాబట్టి. సో అదే ఇంట్లో అయితే అటువంటివి ఏమీ ఉండవు. బయట టేస్ట్ కోసము అలవాటు పడి, ఓకేనా, ఇంట్లో చేసుకోవాల్సినవి మర్చిపోయి ఒళ్ళు హోనం చేసుకోవద్దు దయచేసి. చాలామందికి నేను చెప్పేది అదేను. ఎందుకు అక్క ఇంత ఇదిగా చెప్తుంది అని మీరు అనుకుంటున్నారా? చెప్తాను. ఇందాక చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి చాలా రిలేటెడ్గా ఉంటుంది. సో అందుకని అనమాట. ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అందులోనూ న్యాచురల్ ఫుడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. న్యాచురల్ ఫుడ్ అంటే ఏందో అనుకోవద్దు. మన కళ్ళమ్మటి దొరికేవే. అది ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, జ్యూసెస్, ఇలా ఏదైనా సరే న్యాచురల్గా మన బాడీలోకి ఒక 70% న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అలాగా న్యాచురల్ ఫుడ్ తీసుకోవటం వల్ల మీకు అసలుకి మెడిసిన్స్ కూడా ఉండవు, హాస్పిటల్ ఖర్చు కూడా ఉండదు. డాక్టర్స్ ఏమంటారు? డైలీ ఒక యాపిల్ తీసుకోండి, అసలుకి మీకు డాక్టర్స్ తోటే పని ఉండదు అంటారు. అలాగా డైలీ ఒక యాపిల్, తర్వాత దానిమ్మ, అరటి పండ్లు, ద్రాక్ష, అంటే డైలీ ఇవే తినమని కాదు, డైలీ ఒక 2 or 3 ఫ్రూట్స్, లేదంటే ఒక 2 ఫ్రూట్స్, అలాగే ఇంట్లో చేసుకున్న కర్రీస్, వెజిటేబుల్స్, మెయిన్ ఆకుకూరలు. సో ఇలాగా అట్లీస్ట్ వీక్లీ 3 or twice, ఓకేనా, 2 times కావచ్చు, 3 times కావచ్చు, ఎలాగైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాగా నైట్ టైము ఎక్కువగా తీసుకోకుండా, తర్వాత మార్నింగ్ టైంలో స్ప్రౌట్స్ తీసుకోవటము, వెజిటబుల్ జ్యూస్ తాగటము, ఈవినింగ్ టైంలో జీడిపప్పు, పిస్తాపప్పు, ఇలాగ కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, వాటర్ మిల్ సీడ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నానపెట్టుకొని తింటాం. ఇవి ఎంత మంచి హెల్తీ ఫుడ్ అంటే మీరు అన్నం తినకపోయినా పర్లా, ఒక పూటే తినండి రైసు. కరెక్ట్గా చెప్పాలంటే మేము ఒక కప్పు రైస్ కుక్కర్లో ఒక కప్పు ఉంటుంది చూసారా, ఆ కప్పే మేము వండుకునేది మా ఇద్దరికి. తర్వాత అంతా న్యాచురల్ ఫుడ్డే తీసుకుంటామండి. మళ్ళీ ఈవినింగ్కి మాకు రైస్ అనేది ఆల్మోస్ట్ మిగలదు. మిగిలింది అంటే మధ్యాహ్నం సరిగ్గా తినకపోవటం వల్లే మిగిలింది అనుకోవటమే, ఓకేనా. సో అదనమాట. మాకు అన్నం తక్కువగా ఉంటుంది, కర్రీ కూడా ఎక్కువగానే చేస్తామన్నమాట. సో ఇది ఈవినింగ్ టైంలో పపాయ చూసారా ఎలాగా కట్ చేసేసి సర్వ్ చేస్తున్నాను మా ఇంట్లో. సో ఏదో ఒక ఫ్రూట్ మాత్రము ఖచ్చితంగా మాకు డైట్లో అయితే ఉంటుంది. మార్నింగ్ టైము వెజిటేబుల్ జ్యూస్ ఉంటుంది, డైలీ కాకపోయినా డే బై డే ఉంటుంది. స్ప్రౌట్స్ ఉంటుంది మార్నింగ్ టైంలో. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి మంచి హెల్దీ ఉంటుంది.
అది పెసరట్టు కావచ్చు, లేకపోతే ఊతప్పంలో క్యారెట్, బీట్రూట్ ఇలాగా ఇదిగోండి. ఇక్కడ అయిపోతే మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాము. ఇది గాంధీ రోడ్డు. ఓకేనా. సో ఇదంతా ఎందుకురా దేవుడా అంటే, తినేదానికి ఖర్చు పెట్టుకోండి. బయట హాస్పిటల్కి వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టే కంటే ఇది వందల్లో పోతుంది. అర్థమైందా. సో మ్యాటర్కి అయితే వచ్చేస్తున్నాను అండి. సో ఆ మధ్య మా అమ్మమ్మ గారికి బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ ఉన్న పేషెంట్స్ని చూసి, ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు పడుతున్న అవస్థల్ని చూసి నాకైతే అనిపించింది, దేవుడా ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రజలు ఉన్నారా అని అయితే నాకైతే అనిపించింది. ఇది కూడా ఏ హాస్పిటల్ అంటే రిమ్స్. చూడటానికి నీట్గా ఉన్నా ఇదంతా ఐసీయూ. ఐసీయూలో కనీసం ఒక 50 ఎబోనే బెడ్స్ ఉన్నవి. అంటే రిమ్స్ అంటే అలానే ఉంటుందిలే, జనరల్గా నేనేమి దెప్పి పడవటం లేదు, అలాగని గవర్నమెంట్ని కూడా ఏమనటం లేదు. కాకపోతే నా కళ్ళ ముందు జరిగింది నేను చూడలేక మీతో నేను షేర్ చేస్తున్నాను. అక్కడ నిలబడ్డ వ్యక్తి కొడుకు, వాళ్ళ అమ్మ అంటే ప్రాణం, 2 కొడుకులు. ఇతను చిన్న కొడుకు, పెద్ద కొడుకు మ్యారేజ్ అయిపోయి తన కాపురం తను చూసుకున్నాడు. ఇప్పుడు ఈ చిన్న కొడుకే ఆ తల్లికి దిక్కు. ఆ తల్లి కూడా ఒక నర్సు, అది కూడా రిమ్స్లోనే. సో తనకి లివర్, అర్థమైందా, లివర్ అనేది స్పాయిల్ అయిపోయింది. సో లివర్ స్పాయిల్ అవ్వటం వల్ల 1 or 2 అంత బెడ్లోనే. సో అటువంటి సిచ్యువేషన్లో తనకంటూ ఉంది ఆ కొడుకు. వాళ్ళ అమ్మ ఆ పరిస్థితిలో ఉండటం చూడలేక తట్టుకోలేక డ్రింకర్గా మారిపోయాడు. సో చీటికి మాటికి రాలేక డ్రింకర్ కదా, తల తిరుగుతూ అక్కడే పడుకుంటే అక్కడ నర్సెస్ పడుకొని, ఇట్లా జనరల్గా డ్రింక్ చేసిన వ్యక్తిని అక్కడ పడుకొనివ్వరు. ఆ టైంలో అతని బాధ ఏంటంటే వాళ్ళ అమ్మకి మరీ సీరియస్ అవ్వటం వల్ల తట్టుకోలేక డ్రింక్ చేసి వచ్చి అక్కడ ఉండలేక వెళ్ళలేక నర్సు వాళ్ళతోటి గొడవకి దిగాడనమాట. అక్కడ పడుకున్నాడు. నేను ఇక్కడ పడుకుంటాను మా అమ్మ దగ్గర, మా అమ్మ బతుకుతుందో లేదో, నాకు మా అమ్మే దిక్కు, నాకు ఎవ్వరు లేరు అని అతని జేబులో ఉన్న డబ్బులు కూడా వాళ్ళ అమ్మకి ఇచ్చేసేసి మా అమ్మని బతికించండి అని చెప్పేసేసి అతను బాధపడటము, ప్రాధేయపడటము అస్సలు చూడలేకుండా ఉన్నాము అండి. ఇంకో విషయం చెప్పనా, అతను మంచి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు, అంటే మంచి ఇంగ్లీష్ బాగా చక్కగా మాట్లాడుతున్నాడు. అతను అంతా బాడీ లాంగ్వేజ్, అతని లాంగ్వేజ్ అంతా చూస్తే ఒక ముస్లిం, అయితే ఇంగ్లీష్లో మాత్రము చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. బాగా చదువుకున్న వ్యక్తి. తన తల్లి అంటే ప్రాణము. తన తల్లికి అలా బాగలేకపోవడం వల్ల తట్టుకోలేక ఆ బిడ్డ అలా అయిపోయాడనమాట. సో అది అండి స్టోరీ. లివరు స్పాయిల్ అయ్యింది అంటే సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్లే అలా జరుగుతుంది. రీజన్స్ అయితే అవి మెయిన్. ఓకేనా. అంటే ఒక లేడీకి లివర్ అలా జరిగింది అంటే ఫుడ్. సో ఇంకా గివ్ అవే అడిగారు కాబట్టి ఇంకా గివ్ అవే అయితే గిఫ్ట్ ఇది మిడిల్తో చూసారా, చాలా బాగుంది. సో 100 likes వస్తే గివ్ అవే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. గిఫ్ట్ అయితే ఇది చూపించేసాను కదా. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ ఆల్రెడీ అందరి దగ్గర నెంబర్ ఉంది కదా, చెప్పండి. కావాలి అంటే ప్రైస్ కూడా చెప్తాను. ఓకేనా.